నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఐటీ రైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? బీజేపీ తన వ్యూహాత్మక తప్పిదాలు చేస్తుందా? అసలు బీజేపీ తరఫున ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ తెలంగాణలో సంతోషంగా ఉన్నారా? సడన్గా ఎలక్షన్స్ పెడితే బీజేపీ పరిస్థితి ఏమి? అసలు రేవంత్ రెడ్డిపై తిరగతోడుతున్న కేసు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అయిన రైడ్స్, ఈ రెండు మనం చూసుకుంటే ఈ రెండు ఇష్యూస్ మనకు కర్ణాటకలో జరుగుతున్న సిద్ధరామయ్యపై జరుగుతున్న విచారణ అంటే ఒకచోట కర్ణాటక గవర్నమెంట్ని వీక్ చేసే ప్రాసెస్లో బీజేపీ బిజీ ఉంటే, ఈ రెండు రాష్ట్రాలు ఒకసారి పవర్లో నియర్లీ వచ్చినట్టున్నాయి కనుక రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడదూపితే అయిపోతుంది అనే ఒక బీజేపీ తొక్కల వ్యూహంలా ఉంది. బీజేపీ వ్యూహం తన ప్లేస్లో కరెక్ట్గానే ఉంది. అంటే బీజేపీ ఏమనుకుంటుంది అది తప్ప అన్నీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, సౌత్ ఇండియాకి బీజేపీ ఒక దరిద్రం లాంటిది. మోదీ ఇంకా పెద్ద అది దరిద్ర దృష్టి బాంబు ఉంటుంది కదా, దానిలాగా మోదీ. అంటే ఈ బీజేపీ సౌత్ ఇండియాని అంటే సర్వనాశనం చేసి ఈ గుజరాత్, రాజస్థాను పైన రాష్ట్రాలకు అంటే అక్కడ ఏం జరిగినా వీళ్లకు పర్వాలేదు, కానీ సౌత్ ఇండియా మాత్రం గ్రో కావద్దు. ఈ సౌత్ ఇండియాలో వాళ్ళ కన్ను మళ్ళీ మహారాష్ట్ర పై కూడా ఉంది. అంటే మనం ఇప్పుడు ఓవరాల్ పిక్చర్ చూస్తే బీజేపీ అనుకున్న ఇప్పుడు ఏమీ చేయలేదు, దానికి నంబర్స్ లేవు. అయినా తన వంతు తాను ప్రయత్నం చేస్తుంది. అంటే దాని అర్థం ఏమి? ప్రజల అభిష్టం మేరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూలదొబ్బి మొన్ననే తరిమేసిన ప్రభుత్వాలను తన కుటిల నీతి ద్వారా మళ్ళీ పవర్లో దేవాలనే దౌర్భాగ్యపు కుట్ర బీజేపీ చేస్తుంది. ఈ హైడ్రా ఆపరేషన్స్ హైట్లో ఉండగా రేవంత్ రెడ్డిపై నోటుకు ఓటు కేసు, పొంగులేటిపై ఎలక్షన్ ముందు జరిగిన దాడులు మళ్ళీ ఇప్పుడు తిరగదోడి మళ్ళీ రైడ్ చేయటము. ఒకటి మాత్రం స్పష్టం, పొంగులేటి దగ్గర దాచుకోలేనంత ధనం ఉంది. ఈ దాచుకోలేనంత ధనము బీజేపీకి కావాలి, కాంగ్రెస్కి కావాలి. బీఆర్ఎస్ అడిగినా పొంగులేటి ఇవ్వడు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో వచ్చిన పొంగులేటిని పొలిటికల్గా బీజేపీ ఏమాత్రం కుదిపే ఛాన్సే లేదు.
పొంగులేటికి పుష్కలమైన కాంగ్రెస్ బ్యాకింగ్ ఉంది. అయితే వాళ్ళ వ్యూహం ఏమంటే పొంగులేటిని బెండి చేస్తే, రేవంత్ రెడ్డిని బిజీగా ఉంచితే, ఏదైనా సందు దొరికితే ఆ సందులో బీఆర్ఎస్ క్యాడర్ని దూర్చి ఈ ఉన్న పగుళ్ళని పెద్దగా చేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే వ్యూహం బీజేపీ రచిస్తుంది. మీరు ఏదేదో అంచనా వేయకండి. బీఆర్ఎస్ ఇప్పుడు కోలుకోని స్థితిలో ఉంది. పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పై మొగ్గు చూపిన, ఊళ్ళల్లో ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ని మళ్ళీ పవర్లో తెచ్చే మూడ్లో లేరు. అయితే అసలు ఈ టోటల్ కాంట్రవర్సీలో ఇల్లీగల్ హౌసెస్ కబ్జా చేసుకున్న వాళ్లకు సానుభూతి లభిస్తుంది. ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ చేయడానికి పోతే ప్రజలు ఏమరుగుతున్నారంటే మా ఇంటి విలువ 2 కోట్లు, మీరు ఇచ్చే ముష్టి డబుల్ బెడ్రూమ్ కాస్ట్ 12 లక్షలు, అంటే మార్కెట్ కాస్ట్ 12 లక్షలు, అంటే 2 కోట్ల ఇల్లు పడగొట్టి మీరు 12 లక్షల ఇల్లు ఫ్లాట్ ఎట్లా ఇస్తారు? ఎవరికి కావాలి? వీళ్ళు పేదలు, గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా పేదలు. 2 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకొని ఇల్లు కట్టి దాని వాల్యుయేషన్ 2 కోట్లట. కొంతమంది 50 లక్షలు ఇచ్చి ఖాళీ చేపియండి, మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు అంటున్నారు. వీళ్ళంతా నిరుపేదలు. కబ్జా చేసిన వానికి పబ్లిక్ సపోర్టు, పాలిటిషియన్ సపోర్ట్. మీరు ఎక్కడ మా ఇల్లీగల్ ఇల్లు ఎక్కడ ఉంటాయి అక్కడ ఇల్లు కొట్టి లీగల్ ఏరియాలో వద్దు, వాళ్ళకు అదే ఏరియాలో కావాలి. అంటే అవినీతి మనిషి శరీరంలో ఎట్లా దిగబడిందంటే, అందుకోసం బీఆర్ఎస్ లాంటి పార్టీలు టోటల్ స్టేట్ని తాకట్టు పెట్టి భ్రష్టు పట్టించి ప్రతి ఒక్క మనిషిని బానిసలుగా మార్చి కష్టము అనేది తెలియకుండా ఇప్పుడు కుమారి ఆంటీ రోడ్డు మీద పెట్టుకొని లక్షలు సంపాదిస్తుంది. రోడ్డు ఎవరిది? గవర్నమెంట్ది. హోటల్ పెట్టుకున్నవాడు నెలకు 3 లక్షలు 4 లక్షలు రెంట్ చెల్లించి తన బిజినెస్ నడిపించలేకపోతున్నాడు. అదే కుమారి ఆంటీ యథేచ్ఛగా గవర్నమెంట్ ల్యాండ్ని ఫుట్పాత్ని క్యాప్చర్ చేసి కబ్జా చేసి లక్షలు సంపాదిస్తుంది. అంటే ఒక ప్రైమ్ ఏరియాలో కబ్జా చేసి నీవు బిజినెస్ చేసుకొని చీఫ్ మినిస్టర్కో 50,000 లక్ష రూపాయలు సహాయ నిధికి ఇచ్చేస్తే నీవు ఒక 3-4 ఏళ్ళు అక్కడ బిజినెస్ చేసుకున్నా కొన్ని లక్షలు సంపాదిస్తావు, కొన్ని కోట్లలో సంపాదిస్తావు. అందరూ ఇలాంటి ప్రయత్నాలే చేస్తే ఇక లీగల్ రీకోర్స్ ఉండదు, లీగాలిటీ ప్రాపర్టీ ఒక లీగల్ రైట్స్ ఏముండవు. Instead of going for legally acquiring a property, why don't you iron government property, seize that property, pay some LRS, cry loudly, get compensation and make merry. ఇంతే. ఎవరికి కావాలి లీగల్ ప్రాపర్టీస్? లీగల్గా ఉండాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తడిచి మోపడవుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న యాక్షన్స్ ఎవరికి నచ్చలేవు, కానీ మీరు దానిలోని చాణక్యం మీరు గుర్తుకు చేసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ని రూల్ చేస్తున్న కార్పొరేటర్స్ కానివ్వండి, అందరూ ఎవరు చూసినా వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళే. సో ఎంత గట్టిగా ఆపరేషన్స్ జరుగుతాయి అంత బలహీనంగా ఇప్పుడు రూలింగ్ పాత పార్టీలు మారిపోతాయి. అంటే కార్పొరేటర్లు కానీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ
వాళ్లకు ప్రజలకు ముఖం చూపించే పొజిషన్ ఉండదు. దీంట్లో ఒక విచిత్రమైన ఘటన జరగవచ్చు. సడన్గా రేవంత్ రెడ్డి ఆపరేషన్స్ ఆపేసి సడన్గా హైడ్రా ఆపరేషన్, మూసీ నది ఆపరేషన్ సడన్గా రేవంత్ రెడ్డి ఆపేసి మొత్తం కార్పొరేటర్లను ఎమ్మెల్యేలను మొత్తం తన దిక్కు తిప్పుకొని ఈ హైడ్రా ఆపరేషన్స్ అక్కడక్కడ నిలిపేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఏమంటారు తెలుసా, ప్రజల బాధ చూడలేక నేను ఈ హైడ్రా ఆపరేషన్స్ ఆపదలుచుకున్నాను ఒక్క మాట చెప్పి టోటల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ని రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇంకా ఊళ్ళల్లో బలంగా ఉంది. రేవంత్ రెడ్డి పొంగులేటిపై ప్రెషర్ ఎక్కువైంది అంటే కేసీఆర్ పై ప్రెషర్ ఎక్కువైతుంది. అర్థమైందా? పొంగులేటిపై ప్రెషర్ ఎక్కువైంది అంటే పొంగులేటి ఈజ్ ఈక్వల్ టు కేటీఆర్ అండ్ కేసీఆర్. పొంగులేటి ఈజ్ ఈక్వల్ టు కేటీఆర్ అండ్ కేసీఆర్. పొంగులేటిపై ఇంకో ఎక్కువ స్టెప్ పడ్డది అంటే కేటీఆర్ అన్న కేసీఆర్ అన్న జైల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పొంగులేటి తన సీటుకి రిజైన్ చేసి మళ్ళీ డమ్మీ క్యాండిడేట్ని పెట్టి పొంగులేటి గెలవగలడు. కానీ కేసీఆర్ కేటీఆర్ జైల్లో పోయి కవితను కూడా మళ్ళీ అంటే కాంగ్రెస్ ప్రెషర్ వేసి మరీ ఆ కవితను అంటే బీఆర్ఎస్ లీడర్షిప్ తీసుకునే విధంగా చేయగలరు. కవితను కాంగ్రెస్ ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీని చేపట్టే విధంగా కూడా చేయగలరు కేటీఆర్ని దెబ్బ కొట్టడానికి. పొంగులేటి మీరు చూస్తున్న స్విచ్ ఒక స్విచ్ కాదు, అది పొంగులేటి స్విచ్ గట్టిగా నొక్కారు బీజేపీ వాళ్ళు అంటే 10 చోట్ల వెళ్తాయి. పొంగులేటి అరెస్ట్, పొంగులేటి రిజిగ్నేషన్ ఇజ్ ఈక్వల్ టు కేటీఆర్ కేసీఆర్ గోయింగ్ టు జైల్. సింపుల్ ఫార్ములా. బీజేపీ దగ్గర వ్యూహం ఉంటే రేవంత్ రెడ్డి దగ్గర ప్రతి వ్యూహాలు ఉన్నాయి. నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కోడు. అది రేవంత్ రెడ్డికి తెలుసు, కేసీఆర్కి తెలుసు. కేసీఆర్ అనుకున్న రేవంత్ రెడ్డిని ఇరికిచ్చాడు, ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఇరికేయడానికి పోతే కేసీఆర్ జైలుకి పోతాడు. సో ఇక్కడ బీజేపీ ప్రెషర్ వేసినా కేసీఆర్ ఒప్పుకోడు. సింపుల్ ఫార్ములా. చాలా మందికి ఊహకు కూడా అందని ఫార్ములా ఇది. అందుకోసం రేవంత్ రెడ్డి తన పని తను చేసుకోపోతాడు కూడా. రేవంత్ రెడ్డి ఇప్పుడు సడన్గా మూసీ రివర్ బ్యూటిఫికేషన్ అనే ఇష్యూని అక్కడదక్కడ నొక్కేసి హైడ్రా ఆపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. హైడ్రాని ఆపేవాడే లేదు. అరాకొర కోర్టు ఇంటర్వెన్షన్ తప్ప హైడ్రాని ఆపలేరు. నేను ఎప్పుడు చెప్పినా మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పకుండా మూసీ ప్రక్షాళన యొక్క అంటే ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళని రక్షించడానికి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. మూసీ నది ప్రకోపం నుంచి ప్రజలను కాపాడడానికి ఇదొక ప్రాజెక్ట్ చేపడుతున్నామని సాఫ్ట్ లాంచ్ చేసి దాన్ని ఒక లెవెల్లో తీసుకుపోతే కానీ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఆలోచించే ఇలాంటి హై రిస్క్ థింగ్స్ చేస్తున్నాడు. అంత అంచనా లేకుండా చేయడు. ఇప్పుడు పొంగులేటిపై యాక్షన్ తీసుకుంటే బీజేపీకి వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. పొంగులేటి ఒక్కడే రిజైన్ చేసి కావలిస్తే ఒక డమ్మి క్యాండిడేట్ పెట్టి గెలిపేయగలరు. సింపుల్. Ponguleti can be a representative of Khammam and Ponguleti can resign a single MLA post and make somebody contest in place of him. The difference అంటే పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. షేకేమైపోదు. పొంగులేటి తన ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీకి జాయిన్ కాడు. ఎందుకంటే బీజేపీ ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయిలో లేదు, స్టేజ్లో లేదు.
ఎలక్షన్స్ అయితే ఇప్పుడున్న బీజేపీ ఎమ్మెల్యే సంఖ్య కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది బీజేపీ రాంగ్ క్యాల్కులేషన్ చేసుకుంటుంది తెలంగాణలో. దయచేసి ఈ పొంగులేటి ఇష్యూ కానివ్వండి, రేవంత్ రెడ్డి నోటుకు ఓటు ఇష్యూ కానివ్వండి, ఇదంతా బీజేపీ అంటే కర్ణాటకను సింక్ చేయడానికి తెలంగాణతో ఆడుతున్న నాటకం. అంటే కర్ణాటక తెలంగాణ ఒకసారే కైవసం కావాలి అనే ఒక గ్రాండ్ ప్లాన్తో బీజేపీ పోతుంది, కానీ బీజేపీ అటర్ ఫ్లాప్ అవుతుంది. దీంట్లో కొద్దో గొప్ప బలం బీఆర్ఎస్ పుంజుకుంటుంది, కానీ బీజేపీకి లాభం లేదు. బీజేపీ యాక్షన్ వల్ల బీఆర్ఎస్ పుంజుకుంటుంది. కాంగ్రెస్ యాక్షన్ తీసుకుంటే బీఆర్ఎస్ తగలబెడుతుంది, బీజేపీకి ఏం కాదు. కాంగ్రెస్ యాక్షన్ వల్ల బీఆర్ఎస్ దెబ్బతింటుంది, బీజేపీ యాక్షన్ వల్ల బీఆర్ఎస్ బలపడుతుంది. బీజేపీ ఎంత బీఆర్ఎస్ని బలపరచడానికి ట్రై చేస్తుందో అంతే వేగంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ని కథం పట్టిస్తుంది. చూస్తూ ఉండండి. ఓన్లీ ఆన్ మంచి మార్గం. నమస్కారం.